చూస్తే కృష్ణా పుష్కరాల్లో నీళ్లు ఎంతగా ప్రవహిస్తాయో తెలియదు కానీ కమిషన్ల కరప్షన్ మాత్రం ఉరకలేస్తోంది. ఎన్ని కోట్ల మంది భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాల కోసం మునుగుతారో తెలియదు కానీ అక్రమార్కులు మాత్రం 100 కోట్ల అవినీతిలో మునిగి తేలుతున్నారు. టెండర్ లేదు, పోటీ లేదు, 100 కోట్ల పనులైనా నామినేషన్పై లేపేస్తున్నారు. కృష్ణా పుష్కర పనుల్లో అవినీతిపై సాక్షి స్పెషల్ స్టోరీ. కృష్ణా పుష్కరాల్లో కమిషన్ల ప్రవాహం, కృష్ణమ్మ సాక్షిగా అవినీతి వరద, పుష్కర పనుల్లో అడ్డగోలుగా అక్రమాలు, 3 నెలలుగా పనులు ఆమోదించని ప్రభుత్వం, నామినేషన్ పద్ధతుల్లో పనులు కొట్టేసేందుకు స్కెచ్, మంత్రి దేవినేని సొంత శాఖలో గట్టు తెగిన అవినీతి ప్రవాహం, టెండర్ లేదు, పోటీ లేదు, అంతా అప్పణం, సోమా కంపెనీపై ఇరిగేషన్ శాఖ అమితమైన ప్రేమ. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా అది అవినీతికి ఏమాత్రం అడ్డు కాదని తెలుగుదేశం పార్టీ పాలకులు అక్షరాల నిజం చేసి నిరూపిస్తున్నారు. దొరికిన కాడికి సర్దేసుకోవాలని అవినీతికి ఆస్కారం ఉన్న ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. గోదావరి పుష్కరాల్లో 1800 కోట్ల రూపాయల పనుల్లో 100 కోట్లు కొల్లగొట్టిన నేతలు ఇప్పుడు కృష్ణమ్మ సాక్షిగా అవినీతికి తెరలేపారు. ఈ పుష్కరాలకు సుమారు 1500 కోట్ల రూపాయల పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1080 కోట్ల పనులు చేపట్టగా మరో 420 కోట్ల పనులకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం పనుల్లో సింహభాగం పనులను టెండర్లు, పోటీ లేకుండా నామినేషన్ల పద్ధతిలో చేసేందుకు సీఎం కార్యాలయం నుంచి కింది స్థాయి అధికారి వరకు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. పుష్కర పనులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి, ఆమోదం కోసం 3 నెలల కిందట ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ ఇంకా అనుమతులు ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనం. పుష్కరాల కోసం వేసే రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీ, చిన్న చిన్న పుష్కర ఘాట్ల పనులకు సంబంధించి కావాలని ఆలస్యం చేస్తున్నారు. త్వరలో వాటిని 5 లక్షల రూపాయల వర్కులుగా విభజించి నామినేషన్ పద్ధతిలో తెలుగు తమిళకు పంచిపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక విజయవాడలో చేపడుతున్న పెద్ద పుష్కర ఘాట్లలో అయితే పట్టపగలే కోట్ల రూపాయలను అడ్డగోలుగా దారి మళ్లిస్తున్నారు. దుర్గగూడి సమీపంలో దుర్గా ఘాట్ నుంచి పున్నమి ఘాట్ వరకు జరుగుతున్న పనులు 66 కోట్ల విలువైనవి. అలాగే పవిత్ర సంగమం ఘాట్లో మరో 2 పనుల విలువ 42 కోట్లు. ఈ 2 కలిపితే 108 కోట్లు. పుష్కర పనుల్లో అవినీతి ఎంత బరితెగించిందో చెప్పడానికి ఈ పనులే పెద్ద ఉదాహరణ. ఇది సాక్షాత్తు విజయవాడకు చెందిన ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా శాఖలోనే జరుగుతోంది. ఈ 2 పనులను ఇరిగేషన్ అధికారులు సోమా కంపెనీకి అప్పగించడానికి సిద్ధపడ్డారు. సాధారణంగా ప్రభుత్వం 10 లక్షల విలువ దాటితే ఆ పనులను టెండర్ పద్ధతిలో కేటాయించాలి. కానీ ఇక్కడ అసలు టెండర్లే లేవు. ఇరిగేషన్ శాఖ అధికారులే వాళ్లకు నచ్చిన 5 కంపెనీలతో కొటేషన్లు కోరారు. అందులో 3 దాఖలు చేశారట. అందులో L1గా సోమా అనే కంపెనీ నిలిచిందట. విచిత్రం ఏంటంటే కొటేషన్లు వేసిన 3 కంపెనీలు ఒకటే. ఎంత పక్కాగా కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక శాఖ ఆమోదించకుండానే, ప్రభుత్వంతో ఒప్పందం కూడా జరగకుండానే కాంట్రాక్టర్ పనులు చేపట్టేశారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 35 కోట్ల రూపాయల పనులను చేసేశారు. ఒప్పందం లేకుండానే పనులు మొదలుపెట్టేశారంటే ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయంలో వ్యవహారం ఎంత పకడ్బందీగా సాగుతోందో ఊహించుకోవచ్చు. ఇది కృష్ణా పుష్కరాల ముసుగులో సాగుతున్న కోట్ల వేట. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.